హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రసిస్టెంట్ ఛానల్. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ వాళ్ళ డ్రీము రీచ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఇంకా మ్యాచ్ నెంబర్ 23 ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ కూడా హై వోల్టేజ్గా జరుగుతుంది. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్కి వెళ్తాం. ఫస్ట్ శిఖర్ ధవన్ సేన అయితే అసలుకి ఈ 4 మ్యాచెస్ జరిగినాయి కదా, అతను ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. కానీ మంచి స్టార్ట్స్ వస్తున్నాయి, కానీ పెద్ద పెద్ద ఇన్నింగ్స్ ఆడట్లేదు. ఈ మ్యాచ్లో వస్తుందని అనుకుంటున్నా. ఇంకా బేస్టో అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అతను కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడితే వాళ్ళ టీంకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా శ్యామ్ కరణ్ కూడా, అతను కూడా కొద్దిగా రన్స్ కొడితే వాళ్ళ టీంకి మంచి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకా లివింగ్స్టన్ అయితే రూల్డ్ అవుట్ అయినాడు. ఇంకా అతను గాయం తిరగబెట్టింది కదా, మన ఆన్ఫీల్డ్లో డైవ్ చేస్తూ కింద పడిపోయినాడు. ఇంకా సికింద్ర రాజా కూడా కొద్దిగా బ్యాట్తో కాన్స్ట్రిబ్యూట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. స్పిన్ డిపార్ట్మెంట్ కూడా సూపర్గా ఉంది. ఇంకా శశాంత్ సింగ్ అయితే సూపర్గా లాస్ట్ మ్యాచ్ అయితే గెలిపించేస్తున్నాడు. సూపర్గా ఉన్నాడు ఫామ్లో అయితే. ఇంకా జితేష్ శర్మని అయితే 3 డౌన్ అట్లా పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే అతను కూడా ఫామ్లోకి వస్తే మంచిగా ఉంటుంది వాళ్ళ టీము. అతనైతే లాస్ట్ 6-7లో వస్తున్నాడు. అతను కొద్దిగా ప్రెజర్గా ఫీల్ అవుతున్నాడు. దానివల్ల కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు. అందుకు కొద్దిగా ముందు పంపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా ఇటుపక్క చూస్తే ఎస్ఆర్హెచ్ టీంలో అభిషేక్ శర్మ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతనైతే ఈ మ్యాచ్లో ఆపగా లేకపోతే పంజాబ్ కింగ్స్ చాలా కష్టం. మ్యాచ్ అయితే చేంజ్ అయిపోతుంది. వాళ్ళ వైపు తిప్పేస్తాడు. హెడ్ కూడా అలాంటోడే. మనం చూసాం వరల్డ్ కప్లో. ఇంకా ముంబై మ్యాచ్లో అయితే భయంకరంగా హిట్టింగ్ చేశాడు హెడ్. మక్రమ్ అయితే లాస్ట్ మ్యాచ్లో 50 రన్స్ కొట్టి వస్తున్నాడు. ఇంకా క్లాసెన్ ఎంత చెప్పినా తక్కువనే. అతని గురించి పెద్ద పెద్ద హిట్స్ కొడతాడు. మళ్ళా స్పిన్ అయినా ఫేస్ బౌలర్ అయినా ఎవరినైనా ఉతికి ఆరేస్తాడు. లెక్క చేయడు, అతను భయపడ్డాడు. ఇంకా అబ్దుల్ సమద్ కూడా కొద్దిగా బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ కూడా మంచిగా ఆడాడు. ఇంకా భూవీ కూడా మంచి బౌలింగ్ చేస్తే బాగుంటుంది. ఇంకా మ్యాచ్ వచ్చి స్టేడియం వచ్చి మిలాన్పూర్ అంటే ఛత్తీస్గఢ్. ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే పంజాబ్ కింగ్స్. టాస్ గెలిస్తే ఏం చేయాలి? ఫస్ట్ అయితే బ్యాటింగ్ ప్యారడైజ్ అంటే ఫ్లాట్ ట్రాక్ ఇస్తే బౌలింగ్ చేయాలి. డ్యూనే ఫస్ట్ బౌలింగే చేయాలి. స్లో వికెట్ వస్తే ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే స్పిన్నర్స్ హెల్ప్ఫుల్ ఉంటారు. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తము 21 ఆడాడు. ఎస్ఆర్హెచ్ 14 గెలిచింది, పంజాబ్ కింగ్స్ 7 గెలిచింది. కానీ ఫుల్ డామినేషన్ చేసింది ఎస్ఆర్హెచ్ టీము. ఇంకా వెదర్ రిపోర్ట్ చూస్తే నో రైన్. ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. మీరు టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ తెలుగులో చూడొచ్చు. ఇంకా ఫోన్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. మీరు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ పనులు ఎన్నున్నా అన్నీ కంప్లీట్ చేసుకొని చూడండి. ఈ మ్యాచ్ బాగుంటుందని అనుకుంటున్నా. ఇంకా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చెప్తాను. ఫస్ట్ హెడ్ అభిషేక్ శర్మ, మకరము. 4th వచ్చి షాబాజ్ అహ్మద్. 5th వచ్చి క్లాసెన్, నితీష్ రెడ్డి, ప్యాట్ కమిన్స్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, జై ఉనట్కట్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే టి నటరాజన్. ఎందుకంటే ఇప్పుడు బౌలింగ్ పడితే నటరాజన్ డైరెక్ట్గా పెట్టుకుంటారు వాళ్ళు ప్లేయింగ్ 11లో. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది అభిషేక్ శర్మ. బ్యాటింగ్ పడితే ఫస్ట్ అభిషేక్ శర్మ అంటారు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది టి నటరాజన్. వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే సూపర్గా ఉంది. మీరు ఈ టీంలో ఎక్కువగా ఎవరు రన్స్ కొడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా పంజాబ్ కింగ్స్ కూడా ప్లేయింగ్ 11 చెప్తాను. ఫస్ట్ వచ్చి శిఖర్ ధవన్ సేన, సెకండ్ వచ్చి బేస్టో, థర్డ్ వచ్చి శ్యామ్ కరణ్, 4th వచ్చి సికింద్ర రాజా, 5th వచ్చి ప్రభు సిమ్రన్, 6th వచ్చి జితేష్ శర్మ, సుశాంత్ కుమార్, ఆశుషంత్ శర్మ, హర్ప్రీత్ బార్, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, కగసర్ అబాడా. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది ప్రభు సిమ్రన్. ఇంకా ప్రభు సింగ్ అయితే బ్యాటింగ్ ఫస్ట్ పడితే ప్రభు శ్రీరన్ ఉంటాడు. ఇంకా బౌలింగ్ పడితే ఇంకా డైరెక్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షదీప్ని పెట్టుకుంటారు ప్లేయింగ్ 11లో. ఇంకా ఇది 2 టీమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇంకా బ్యాటింగ్ చూస్తే ఇటుపక్క హర్ప్రీత్ బార్ వర్సెస్ క్లాసెన్. ఈ కాంటెస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరు మిస్ కాకుండా చూడండి. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద పెద్ద హిట్స్ కొడతాడు క్లాసెన్ అయితే. ఇంకా భువనేశ్వర్ కుమార్ వర్సెస్ శిఖర్ ధవన్. ఎందుకంటే అతను
చూసాం. ఎస్ఆర్హెచ్ టీంలో మంచి మంచి ప్రాక్టీస్ చేసింటాడు. ఇద్దరు ఎలా ట్యాక్టీల్ చేస్తాడో చూడాలి. ఎలా వేస్తాడో భువనేశ్వర్ కుమారు, ఇటుపక్కల ధావన్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. రబాడా వర్సెస్ హెడ్, ఇలా కాంటెస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా ప్యాట్ కమిన్స్ వర్సెస్ శ్యామ్ కరణ్ మిడిల్ ఓవర్స్లో డెత్ ఓవర్స్లో ఉండేది. వీళ్ళిద్దరి మధ్యలో కాంటెస్ట్ సూపర్గా ఉంది. ఈ బ్యాటిల్స్, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ అయితే నెక్ టు నెక్ లాస్ట్ బాల్ వరకు వెళ్తుందని అనుకుంటున్నాను. మీరు ఎక్కువగా ఎవరు రన్స్ కొడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు ఆరెంజ్ క్యాప్ కొడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.